ఆశాజ్యోతిగా నిలబడి అణగారిన కుటుంబం నుంచి బీహార్ రాష్ట్రం నుంచి మరి ఎదిగి ఈ పీడిత పాడిత జనాలకు ఆశాదీపంగా విరజిల్లినటువంటి బాబు జగజీవన్ గారి 119వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, బీబీనార్ మండల మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుల వారికి, అలాగే గ్రామశాఖ అధ్యక్షులు కాడియాల బాబురావు గారికి, మాజీ సర్పంచ్ విశాతాత గారికి, ప్రస్తుత పాలవర్గ సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, ఆ విధంగానే మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మల్లేశన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి లింగస్వామి గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక విషయాలు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 1908 ఏప్రిల్ 5న జన్మించినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అవరోధించి పార్లమెంట్లో సుదీర్ఘంగా 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటరీ చరిత్రను, ప్రపంచ చరిత్రలో అత్యధికంగా పార్లమెంటు సభ్యునిగా వివరించినటువంటి వ్యక్తి. ఆ విధంగానే ఒకానొక సందర్భంలో పాకిస్తాన్తో యుద్ధం సంభవించినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉండి విజయం చేకూరులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి గురించి ఈ దినం మనం జరుపుకోవడం చాలా సంతోషకరము, శుభసూచకము. ఆ విధంగానే ఎక్కడ కూడా రాజీ పడకుండా రాజకీయ ఉద్దండునిగా అనేక మార్గనిర్దేశం చేసుకుంటూ ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని ఈ విధంగా ఘనంగా నిర్వహించుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఆయన జీవితంలో జరిగినటువంటి ఎక్కడ కూడా అణగారిన కుటుంబంలో పుట్టినా కాబట్టి అణగారినటువంటి కాకుండా చదువులో ప్రాముఖ్యత సాధిస్తూ కోవిదుడిగా, అన్ని భాషలలో కోవిదుడిగా, ప్రపంచానికి ఒక గొప్ప పార్లమెంటరీ సభ్యునిగా మరి ఆయన విశేష సేవలు భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి. ఉప ప్రధానిగా కూడా ఆయన వ్యవహరించాడు. ఆ విధంగానే ప్రధానమంత్రి కావాల్సినటువంటి అర్హతలు ఏ ఒక్కటి కూడా లేకుండా అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. ఈ దేశానికి ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి అవకాశము వచ్చినప్పటికీ కొంతమంది స్వార్థ రాజకీయాల వలన ఆ యొక్క పదవిని అవరోధించలేకపోయాడు. ఈ విధంగా మరి మనము ఆయన ద్వారా మన జీవితంలో కూడా మనం ఆయన స్మరించుకుంటూ ఆయన మార్గంలో నిర్దేశం చేసినటువంటి ఆయన మార్గంలో అనేకులను మన బలపరుస్తూ ముందుకు కొనసాగాలనేటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ విధంగా మరి అంబేద్కర్ గారు జ్ఞానమాల ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి వెంకటేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి బాబు జగజీవన్ రామ్ గారి గురించి మనము జయంతి సందర్భంగా గతంలో కూడా మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పాండుతాత గారు కూడా అన్నారు, గ్రామ పంచాయతీ నుంచి మీరు చేయాలన్నప్పుడు ఆ సందర్భంలో 200 ఉంటాయి, 200 తప్ప కేటాయించలేమని చెప్పారు. ఇప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది. దయచేసి మీరు సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా జయంతిని చాలా ఘనంగా నిర్వహించాలని, పూలధారణ జరిగించే విధంగా, ముఖ్యంగా కొబ్బరికాయలు కూడా చాలా తక్కువగా తెచ్చారు. అందరూ మరి ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం కూడా 12 మంది వార్డు సభ్యులు ఉంటారు, నాయకులు అందరు ఉంటారు. ముందున్నటువంటి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా మీరు లోటు లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని బడుగు బలహీన వర్గాలకు ఆశజ్యోతిగా, మరి చాలా చిన్న కుటుంబం నుంచి ఒక సందర్భంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ అప్పుడున్న కొంతమంది అడ్డుపడడం వల్ల ఆ పదవి రాలేకపోయింది. సింహం ఎక్కడ ఊకున్నా సింహాసనం అవసరం లేదు. మరి గొప్ప వ్యక్తులు మరి వాళ్ళు దేశానికి చాలా సేవ చేశారు. వాళ్ళని స్మరించుకోవడం మనందరి బాధ్యత. మళ్ళీ రాబో జయంతి నాడు కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని మనం చేస్తూ సెలవు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం గారికి, అలాగే తోటి వార్డు సభ్యులందరికీ, అలాగే మాజీ సర్పంచ్ ఇస్తార్ అంకుల్ గారికి, అలాగే ఎంఆర్పిఎస్ మాజీ మండలాధ్యక్షులు అశోక్ అన్న గారికి, పాండన్న గారికి, మల్లేష్ అన్న గారికి, పులయ్య మామ గారికి, అశోక్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చరిత్రలో స్వాతంత్ర సమరయోధునిగా, గొప్ప పార్లమెంటేరియన్గా, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో సామాన్యునిగా జన్మించి ఈరోజు దేశంలోనే ఉన్నత స్థానానికి ఒక ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జన్మదినం నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయం. అలాగే వారి ఆశయాలను, వారు అనుకున్న సిద్ధాంతాలను మనం
ప్రజల్లోకి తీసుకెళ్లి వారు ఎలాగైతే ప్రజల్లో మన్ననలు పొంది అలాగే అణగారిన వర్గాలకు సేవ చేశారో మనం కూడా అందరం ఇట్లా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గ సభ్యులకు, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులకి, అలాగే సీనియర్ నాయకులకి, యువకులకు అందరికీ నమస్కారం. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి 119వ జయంతి. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడిగా రాజకీయంలో ఎన్నో కీలక పదవులు చేపట్టి అణగారిన వర్గాలకు చాలా మంచి చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను.